మన దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ మనం వెళ్తే రకరకాల రోగాలు, ఎన్నో శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్నో జబ్బుల్ని గుర్తించింది. కొన్ని ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయి, కొన్ని ప్రాణాంతకం కానటువంటి జబ్బులు ఉన్నాయి. రోగం వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతాము, రోగాన్ని నయం చేసుకోవడానికి ఎంతటికైనా ఎలా మనం సిద్ధపడతామో, చివరికి ఆస్తిని అమ్ముకుంటాం. ఆస్తిని అమ్ముకునైనా అనారోగ్యాన్ని బాగు చేయించుకుంటాం. ఎందుకంటే ప్రాణం మీద తీపి. ఇక్కడ కాకపోతే ఇంకో హాస్పిటల్, ఈ దేశం కాకపోతే ఇంకో దేశానికి వెళ్ళైనా, మన శరీరంలో అవయవం పనికి రాకపోతే ఇంకొకరి శరీరంలో అవయవాన్నైనా కొనుక్కొని మనం బ్రతికేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకేదైనా రోగం వచ్చినప్పుడు ఆ రోగం తాలూకు లక్షణాలు అన్నవి బయట కనబడతాయి. రోగం తాలూకు లక్షణాలు అన్నవి వెంటనే కనిపించాయి అనుకోండి, వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఆ జబ్బుని నయం చేసుకుంటాం. ఇంతవరకు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే శరీర సంబంధమైన రుగ్మతుల గురించి, రోగాల గురించి, జబ్బుల గురించి. ఈ శరీర సంబంధమైన జబ్బులు మనల్ని సమాధికి తీసుకుని వెళ్తాయి, మరణానికి తీసుకుని వెళ్తాయి, కానీ నరకానికి తీసుకుని వెళ్ళలేవు. మరొకసారి మనకు వచ్చే శరీర సంబంధమైన జబ్బులు మనల్ని సమాధికి తీసుకుని వెళ్తాయేమో కానీ సమాధిని దాటి నరకానికి తీసుకుని వెళ్ళలేవు. జబ్బు రావడం అన్నది పాపమేం కాదు, జబ్బు రావడం అన్నది పాపమేం కాదు. కానీ పాపం చేసినప్పుడు కూడా జబ్బులు వస్తాయి. పాపం చేసినప్పుడు వచ్చే జబ్బులు వేరే. సహజసిద్ధంగా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి, మనం తినే ఆహారం వలన, మనం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టో, మన జీవన శైలిని బట్టో రోగాలు వస్తాయి. ఇవేం పాపాలు కావు. కానీ పాపం చేసినప్పుడు కూడా జబ్బులు వస్తాయి. జబ్బు మనల్ని సమాధికి తీసుకుని వెళ్తుంది, కానీ నరకానికి తీసుకుని వెళ్ళలేదు. ప్రవక్త అయిన యెషయా ఒక జబ్బును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలతో ప్రవక్త అయిన యెషయా ప్రతి ఇశ్రాయేలీయుడు జబ్బుతో బాధపడుతున్నాడు అని ప్రకటించడం ప్రారంభించాడు తన మొదటి అధ్యాయం నుంచే. ఇశ్రాయేలీలందరికీ ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరికి ఒక జబ్బు ఉంది అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ జబ్బుకి పరిష్కారాన్ని కూడా తరువాత అధ్యాయంలో చెప్పాడు. మొదట ఆ జబ్బు ఏంటో మనం చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇక్కడ యెషయా ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని అంటున్నాడు. ఎందుకని దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని అంటున్నాడు అంటే దీనికి కొంచెం మనం చరిత్రలోనికి వెళ్ళాలి. దేవుడు ఇశ్రాయేలుని సీనాయి పర్వతం దగ్గర 613 ఆజ్ఞల ద్వారా నిబంధనకు లోబరుస్తూ ఉన్నప్పుడు మీరంతా నా నిబంధనకు లోబడతారా అని వారిని నిబంధనకు ఒప్పుకొన చేస్తూ ఆ సమయంలో దేవుడు భూమి ఆకాశాలని సాక్షులుగా నియమించాడు. మరొకసారి చెబుతున్నాను, ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉంటామని, దేవుని మాటకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటామని సీనాయి పర్వతం దగ్గర దేవునితో వీళ్ళు ప్రమాణం చేసేటప్పుడు దేవుడు భూమి ఆకాశాలని ఈ నిబంధనకి సాక్షులుగా నియమించాడు. అయితే ఇశ్రాయేలీలు ఆ నిబంధనని అతిక్రమించారు. ఉదాహరణకి XY అనే ఇరువురు వ్యక్తులు ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారనుకో, ఈ అగ్రిమెంట్ విషయమై Z అనేటువంటి వ్యక్తి సాక్షిగా ఉంటాడు కదా. ఎక్కడైనా అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక నిబంధన జరుగుతూ ఉన్నప్పుడు ఆ నిబంధనకి సాక్షులు కూడా ఉంటారు. X కానీ Y కానీ ఆ నిబంధన విషయమై అతిక్రమించినప్పుడు ఈ సాక్షులు అతిక్రమించిన వ్యక్తి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ సాక్షులు అవసరం కదా. అలా ఇశ్రాయేలీలు దేవునితో మేము నీ ప్రతి మాటకి లోబడతాము అని వీళ్ళు దేవునితో ప్రమాణం చేస్తున్నప్పుడు దేవుడు వీళ్ళతో మీరు నా మాటలకు కట్టుబడి ఉంటారా అని దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు ఈ మొత్తం అగ్రిమెంట్లో, నిబంధనలో భూమి ఆకాశాలని దేవుడు సాక్షులుగా నియమించాడు.
మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. ఎప్పుడిది? దేవుని మాటకు తిరగబడితే, దేవుని నిబంధనకు తిరగబడితే మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకుని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఇంకో సందర్భాన్ని మనం చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. దేవుడు ఇశ్రాయేలు ఎదురుగా 2 ఎంపికలు పెట్టాడు. ఒకటి జీవం అయితే రెండవది మరణం, ఒకటి దీవెనైతే ఇంకొకటి శాపం, ఆశీర్వాదం శాపం. దేవుని మాటలు విన్నప్పుడు వీళ్ళు జీవాన్ని కోరుకున్నట్టు, దేవుని మాటకి ఎదురు తిరిగినప్పుడు వీళ్ళు మరణాన్ని కోరుకున్నట్టు, దేవుని మాట ప్రకారంగా బ్రతికినప్పుడు ఆశీర్వాదాన్ని కోరుకున్నట్టు, దేవుని మాటకి ఎదురు తిరిగినప్పుడు శాపాన్ని కోరుకున్నట్టు దేవుడు 2 ఎంపికలు పెట్టాడు ఇశ్రాయేలు మధ్య పెట్టి, ఈ నిబంధన విషయమై భూమి ఆకాశాలని సాక్షులుగా నియమించుతున్నాను అని చెప్పాడు ఇశ్రాయేలీయులతో. మరో సందర్భంలో, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా మీరు, కాబట్టి మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. మోషే అంటున్నాడు, నేను బ్రతికున్నప్పుడే పలు సందర్భాల్లో మీరు దేవుణ్ణి వ్యతిరేకించారు, దేవుని మాటలని ఉల్లంఘించారు. ఇక నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా మీరు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మీ గోత్ర పెద్దల్ని నాయకులను పిలవండి, వారి సమక్షంలో భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టి ఈ మాటలు నేను వినిపిస్తాను అంటున్నాడు మోషే. అలా ఆ నాయకులు పెద్దలు వచ్చినప్పుడు మోషే ఒక కీర్తన వ్రాసి ఆ కీర్తనని ఇశ్రాయేలులందరికీ కంఠోపాఠంగా నేర్పిస్తున్నాడు. ఆ కీర్తన పల్లవి ఎలా ప్రారంభమైందో చూద్దాం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. మోషే వ్రాసిన ఈ కీర్తనలో ఎందుకు కీర్తన రాశాడు? ఇశ్రాయేలులందరూ కంఠోపాఠంగా నేర్చుకోవాలి ఈ పాటని. మాటలను అయితే మనం మర్చిపోతాం, కానీ పాటని గుర్తు పెట్టుకుంటాం. పాట ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా మేము దేవుని ఆజ్ఞలకు లోపడతాం. మా దేవుడు యెహోవాయే, ఇంకో దేవుడు లేడు మాకు. మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిందే యెహోవా. భూమి ఆకాశంలో సృష్టికర్త యెహోవా. మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి మాకొక వాగ్దాన భూమిని ఇవ్వబోతున్నది యెహోవా అనేటువంటి భావజాలంతో ఈ పాట ఉంటుంది. ఈ పాట ప్రారంభంలో పల్లవి ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. పాట ప్రారంభంలో భూమి ఆకాశాలని సాక్షులుగా పెడుతూ ఈ పాట ఇశ్రాయేలుకి నేర్పిస్తున్నాడు మోషే. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని దేవుడు అన్నాడని ఆయన చెబుతున్నాడు కదా. ఎందుకు దేవుడు భూమి ఆకాశంతో మాట్లాడుతున్నాడు అంటే, ఆ రోజు ఇశ్రాయేలుకి దేవునికి జరిగినటువంటి ఆ నిబంధన విషయంలో సాక్షులుగా ఉన్నది భూమి ఆకాశాలే. కాబట్టి ఇశ్రాయేలుల మీద దేవుడు శిక్షను అమలు చేయడానికి సాక్షులను పిలుస్తున్నాడు. ఆ రోజు మీ సమక్షంలోనే కదా, వీరు నాతో నిబంధన చేశారు, నేను వీరితో నిబంధన చేశాను, వీళ్ళు ఒప్పుకున్నారు నిబంధనకి, అయితే వీళ్ళు ఇప్పుడు నిబంధనను అతిక్రమించారు, ఉల్లంఘించారు అని సాక్షులను పిలిచి వీరి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాడు దేవుడు సాక్షుల సమక్షంలో. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే కదా, ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు కఠిన దాస్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమను అనుభవిస్తున్నప్పుడు, లేదా అంతకంటే ముందుగా సంతానమైనటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి ఆకాశ నక్షత్రాలంతగా విస్తరింపజేశాడు ఆయన సంతానాన్ని. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తానే. అబ్రహాము దగ్గర నుంచి మనం తీసుకున్నా, లేకపోతే ఐగుప్తు బానిసత్వం నుంచి మనం తీసుకున్నా, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు. తన బిడ్డలు
తన మీద తిరుగుబాటు చేస్తే ఎంత ఆవేదనకు లోనవుతాడో తండ్రి హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడ్డారు. తండ్రి తన బిడ్డల్ని గొప్పవారినిగా ఎందుకు చేస్తాడు? తిరగబడ్డానిక? వీళ్ళ తిరుగుబాటు ఎంత దారుణంగా ఉంది అంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుల్ని ఎద్దులతో పోల్చట్లేదు, గాడిదలతో పోల్చట్లేదు. మరొకసారి వినండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల తిరుగుబాటు అన్నది ఎద్దులాగా ఉంది, గాడిదలాగా ఉంది అనటంలే, ఎద్దులతోనూ గాడిదలతోనూ పోల్చటంలే. ఎద్దు కంటే హీనంగా పోలుస్తున్నాడు, గాడిద కంటే హీనంగా పోలుస్తున్నాడు. ఆదికాండంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు మానవుణ్ణి చివరిలో చేశాడు. మానవుడి కంటే ముందు జంతువులు చేశాడు ఆయన. మొత్తం సృష్టికి మకుటంగా మానవుణ్ణి దేవుడు చేస్తే, మానవుడి కంటే కింది స్థాయిలో జంతువులు ఉంటే, మొత్తం సృష్టికి మకుటంగా ఉండాల్సినటువంటి మానవుడు ఇక్కడ ఇశ్రాయేలీలు జంతువుల కంటే కింది స్థాయికి వెళ్ళిపోయారు. ఎద్దు తన కామందుని ఎరుగును, ఎద్దు తన యజమానుణ్ణి గుర్తుపడుతుంది, తెలుసుకుంటుంది. గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. గాడిదకి తన యజమాని ఎవరో, తన దొడ్డి ఏంటో తెలుసు. కానీ ఇశ్రాయేలీలు యోచింపరు, వారికి తెలివి లేదు అంటున్నాడు. గాడిదకున్నంత తెలివి లేదు, ఎద్దుకున్నంత ఆలోచన కూడా లేదు అని అంటున్నాడు. అంటే సృష్టిలో పై స్థాయిలో ఉన్నటువంటి మకుటంగా ఉన్నటువంటి మానవుడు జంతువుల కంటే కింది స్థాయికి పడిపోయాడు దేవుని మీద తిరుగుబాటు ప్రకటించడం ద్వారా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. పాపిష్టి జనమా అంటున్నాడు, పాపాత్ములరా అని పిలుస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలుని. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం, దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడం. మరొకసారి పాపిష్టి జనమా అని దేవుడు అంటున్నాడు కదా, ఇంతకు పాపం అంటే ఏంటి? ఈ సమాజంలో చాలామందికి ఒక అపోహ ఉంది, మేమేం పాపం చేసామండి, మేము ఒకరికి పెట్టామే కానీ ఒకరికి అన్యాయం చేయలేదండి అనేటట్టుగా పైన సూపర్ఫిషియల్గా మాట్లాడుతూ ఉంటారు. పాపం అంటే ఏంటంటే దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం, దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడం. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటే. నేను ఏం తినాలి అనే దాని విషయమై దేవునికి ఒక ఆజ్ఞ ఉంది, నేను ఏం కట్టుకోవాలి అనే విషయమై దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ఎలా సంపాదించాలి, ఇలా ప్రతి దాని విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను భంగపరచడమే పాపం చేయడం. చాలామంది ఏమనుకుంటారంటే నేనేం పెద్ద కత్తి తీసుకొని పొడి చేసిన అవతల వ్యక్తిని నన్ను పాపాత్ముడు అంటున్నారే అని అంటారు చాలామంది. దేవుని మాటలు, ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమైతే అప్పుడు మనం ఎంత పాపాత్ములో మనకు తెలుస్తుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరికి ద్రోహం చేయలేదండి, మన మనసులో వచ్చే ఆలోచన కూడా పాపమే అని బైబిల్ చెప్పింది. కనుక నేనేమైనా నా పొరుగు వాడిని పొడిచానా, నన్ను పాపాత్ముడు అంటున్నారు. అది నీ స్కేలు, నీ స్టాండర్డ్. అది నేను పొడవలేదు కదా కాబట్టి నేను మంచివాడిని, ఇది నీ స్టాండర్డ్. కానీ దేవుని ఆలోచన ఏంటంటే మనసులో కూడా మన పొరుగువానికి కీడు తలపెట్టకూడదు అన్నది దేవుని ఆలోచన. ఇలా ప్రతి విషయంలో దేవునికి ఒక ఆలోచన ఉంది. అలా దేవుని ఆలోచనకి తిరగబడ్డమే పాపం అంటే. దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం, దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడం, దీన్నే పాపం అంటారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటారు. ఇశ్రాయేలుని దేవుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, దోషం చేస్తామో మనకు శ్రమ. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, నేను మీ ఎదురుగా ఆశీర్వాదాన్ని పెడుతున్నాను, శాపాన్ని పెడుతున్నాను, జీవాన్ని పెడుతున్నాను, మరణాన్ని పెడుతున్నాను. జీవం కానీ ఆశీర్వాదం కానీ ఎలా వస్తాయంటే నా మాట వినడం వల్ల, నా నిబంధనకు లోబడడం వల్ల. మరణం కానీ శాపం కానీ ఎప్పుడు వస్తాయంటే నా మాటకు తిరగబడితే. పాపిష్టి జనమా,
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి శ్రమ. ఇదే యెషయా అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదు అని అంటాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడదురు. మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తే కొట్టబడటమే కదా దానికి పర్యవసానము. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడదురు అని ఇక్కడ ఇశ్రాయేలు వ్యాధి లక్షణాలను వివరిస్తున్నాడు యెషయా. మరొకసారి ప్రారంభంలో నేను చెప్పాను కదా, ప్రపంచంలో అనేకమైన రోగాలు ఉన్నాయి. ప్రతి రోగానికి రోగం తాలూకు లక్షణాలు ఉంటాయి. రోగం తాలూకు లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి కుష్ఠరోగం అనుకోండి. కుష్ఠరోగం వచ్చినప్పుడు మన శరీరం మీద కనపడతాయి గాయాలు, ఆ బొబ్బలు, గాయాలు, ఆ పుండ్లు, ఆ చీము, రక్తం స్రవించడం, ఆ దుర్వాసన, ఆ చర్మం అందవిహీనంగా తయారు కావడం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి కదా బయట శరీరం మీద. అలా ప్రతి రోగానికి వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ ఇశ్రాయేలీల తిరుగుబాటు అనేటువంటి పాపం, ఇశ్రాయేలీలు నిబంధనను అతిక్రమించారు అనేటువంటి పాపపు తాలూకు లక్షణాలు దేవుడు వర్ణిస్తున్నాడు యెషయా ద్వారా. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ దేవుడు కుష్ఠరోగాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. రోగాలు అన్నింటిలోకెల్లా చూడగానే అసహ్యం అనిపించే రోగం ఏదైనా ఉందంటే అది కుష్ఠరోగం. మిగిలిన రోగాలన్నీ లోపల ఉంటాయి, బయట కనిపించకపోవచ్చు. కానీ కుష్ఠరోగం అన్నది బయట కనపడుతుంది. నా శరీరం మీద కుష్టు పుండ్లు వచ్చాయనుకోండి, ఆ కుష్టు గాయాల్లో నుంచి, పుండ్లలో నుంచి రక్తం, చీము, ఆ ద్రవాలు స్రవిస్తూ నా చుట్టుపక్కల 10 మీటర్లు పరిధిలో దుర్గంధం వెదజల్లుతూ ఉంటే, ఒకలాంటి నీసు వాసన, ఒకలాంటి దుర్వాసన, ఆ వాసన మనం పీల్చుకోగానే మన కడుపులో తిప్పేటట్టు కనిపిస్తుంటే ఎవరైనా సాహసించి నా దగ్గరికి రాగలరా, నన్ను ముట్టుకోగలరా? కుష్టు అంటే అసహ్యమైనటువంటి రోగం. దానికి అప్పట్లో మందు లేదు. ఇప్పుడు మందులు వచ్చాయి కానీ అప్పట్లో మందు లేదు. అది అంటువ్యాధి. మనిషి అల్లంత దూరంలో ఉండగానే ఇక్కడికి వాసన వస్తుంది. ఆ స్రవిస్తున్నటువంటి ద్రవాలు, ఆ దుర్గంధం. రోగాలన్నింటిలోకెల్లా అసహ్యమైనటువంటి జబ్బు ఏంటంటే, రోగం ఏంటంటే కుష్టు రోగం. ఇశ్రాయేలీల తిరుగుబాటు, ఇశ్రాయేలీల నిబంధనను అతిక్రమించిన విధానం అన్నది దేవునికి కుష్ఠరోగంలాగా కనబడుతుంది. ఇశ్రాయేలీలేమో చూడడానికి పైన చాలా బాగున్నారు, అంతా బాగుంది అనుకుంటున్నారు. అయితే దేవుడికి వాళ్ళు ఎలా కనబడుతున్నారు అంటే, ఇప్పుడు నేను మంచి బట్టలు వేసుకున్నాను, మీరు నన్ను చూడగానే జాన్పాలన్న చాలా ఆరోగ్యవంతుడు అనుకుంటే పొరపాటు. నా లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో అది చూసే మీ కంటికి కనపడకపోవచ్చు. నా లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎలాంటి రోగాలు ఉన్నాయో తెలియాలి అంటే నన్ను స్కాన్ చేయాలి. పైన వేసుకున్న షర్ట్ దగ్గర మీ చూపు ఆగిపోతుంది. కానీ స్కానింగ్ అన్నది నా లోపలికి, నా శరీరం లోపలికి వెళ్ళి తొంగి చూస్తుంది. అలా స్కాన్ చేసి ఇలా చూసి, అయ్యో వ్యాధి చాలా ముదిరిపోయిందండి, 4th స్టేజ్కి వచ్చేసింది, ఇలా మాట్లాడుతుంటారు డాక్టర్లు. అదేంటి బాగానే ఉన్నాడు కదా బయట అనంటే, జబ్బు అన్నది బయట కనిపించకపోవచ్చు, కానీ స్కానింగ్ మెషిన్కి జబ్బు కనపడుతుంది, దాని స్టేజ్, దాని ఎంత తీవ్రతుందో కనబడుతుంది. అలా ఇశ్రాయేలీలు చాలా బాగున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు, శారీరకంగా అన్ని విషయాల్లో బాగున్నారు వాళ్ళు. అయితే మేము బాగున్నాం అనుకుంటున్న వాళ్ళు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు అంటే కుష్ఠు రోగుల్లాగా కనబడుతున్నారు. 100 మందిలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనుకో, సమస్య ఏమి లేదు, వాడిని పక్కన పెట్టచ్చు, వాడిని గుర్తించి పక్కన పెట్టచ్చు. కానీ 100 మంది కుష్ఠరోగులైతే, 100 మంది కుష్ఠరోగులై మిగతా వాళ్ళు బాగుంటే పర్లేదు. కానీ మొత్తం దేశమంతా కుష్ఠరోగులైతే, చిన్న పిల్లవాడు కుష్ఠరోగి, తల్లి కుష్ఠరోగి, తండ్రి కుష్ఠరోగి, దేశమంతా కుష్ఠరోగులైతే ఆ దేశం ఎలాగుంటుంది?
హాస్పిటల్లో లెప్రసీ వార్డు ఉంటుంది. ఈ నర్సులు ఉంటారు కదా, నర్సులకి లెప్రసీ వార్డులో డ్యూటీ వేశారనుకో కొంచెం విసుక్కుంటారు. నేను ఎవరిని కించిపరచడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు, మానవ స్వభావ రీత్యా నేను చెబుతున్నాను. లెప్రసీ వార్డులో డ్యూటీ పడితే సంతోషపడేటువంటి నర్సులు ఉండొచ్చు, నేను కాదనలే, సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ కొంతమంది అయినా మనసులో నొచ్చుకుంటారు కదా, అయ్యో కుష్ఠరోగుల వార్డులో వేశారేంటి, ఎందుకంటే అక్కడ వాసన ఉంటుంది, వాళ్ళు చూడడానికి చాలా అందవిహీనంగా ఉంటారు. అంటే పేషెంట్ అందాన్ని చూస్తారా నర్సులు, అది కాదు నేను చెప్పదలుచుకున్నది. వాళ్ళు చూడడానికి ఒకలాగా ఉంటారు. ఆ శరీరం మీద దద్దుర్లు, బొబ్బలు, ఆ పుండ్లు, గాయాలు, ఆ కట్లు, ఇవన్నీ కూడా కొంచెం మన స్వభావరీత్యా మనం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నా, అంతే. అందము అందవిహీనం అని కాదు. ఇక్కడ హాస్పిటల్లో ఒక వార్డులో లెప్రసీ పేషెంట్ ఉంటేనే ఒకలాగా ఉంటే, మరి దేశమంతా లెప్రసీ పేషెంట్లు ఉంటే, ఇశ్రాయేలీలు అందరూ దేవుని దృష్టికి కుష్ఠరోగుల్లాగా కనబడుతున్నారు. మనమేమనుకుంటున్నామంటే అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, మన స్థాయిలో మనం తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని బెంచ్ కింద చేతులు పెడుతూ ఉంటారు, లంచం తీసుకుంటూ ఉంటారు, ఒక సంతకం పెట్టి ₹1,00,000 సంపాదిస్తూ ఉంటారు, కల్తీ చేస్తూ ఉంటారు, రకరకాలుగా మోసాలు చేస్తుంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. చివరికి పాలు పిండుకునేటువంటి, పాలు అమ్ముకునేటువంటి పాల వ్యాపారి కూడా లీటర్ పాలల్లో 3 లీటర్లు నీళ్లు పోస్తూ ఉంటారు, కల్తీ పాలు. ప్రతి విషయంలో మనము అతిక్రమిస్తున్నాం దేవుని మాటని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనల్ని భంగపరుస్తూ ఉన్నాం. కానీ మనం అనుకుంటున్నాం మేము బాగున్నాం. ఐరన్ చేసిన ప్యాంటు, ఐరన్ చేసిన షర్టు ఇన్షర్ట్ చేసి, పైన బ్లేజర్ వేసి, టై పెట్టుకొని ఎంత హుందాగా, ఎంత గంభీరంగా, వాళ్ళని చూడగానే పెద్ద ఆఫీసర్ అయినా అనేటట్టుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంట్రా అంటే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అక్రమ మార్గాల్లో. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, వాళ్ళని చూడండి. వాళ్ళని చూడగానే ఎంత ముచ్చటగా అనిపిస్తారో, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళ విధానం కానీ ఎంత హుందాగా ఉంటారు, ఎంత లగ్జరీగా ఉంటారు. కానీ చేసేది ఏంటి ఇంతకీ? అంత మోసమే. ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చాలా హుందాగా ఉంటారు, చాలా గౌరవంగా ఉంటారు. కానీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు వీళ్ళంటే కుష్ఠరోగుల్లాగా కనబడుతున్నారు. బయట వాళ్ళ దాకా ఎందుకు, మన పాస్టర్ల గురించే మనం మాట్లాడుకుందాం. ఎంత బాగుంటారులే పాస్టర్లు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, ఒక చిన్న డాట్ కూడా, ఒక చిన్న మచ్చ కూడా ఉండదు ఆ వైట్ అండ్ వైట్ షర్ట్ మీద కానీ ప్యాంటు మీద కానీ. దేవదూతల లెక్క, 2 రెక్కలు మాత్రమే తక్కువ, కానీ వీపు మీద మొత్తం అంతా దేవదూతలే. వీపు మీద 2 రెక్కలే తక్కువ, మొత్తం దేవదూతలు లెక్క ఉంటారు. కానీ చేసే పనులు ఏంటి? తెల్లగా ఎంత హుందాగా ఉంటారు తెలుసు. కానీ దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు అంటే కుష్ఠరోగుల్లాగా కనబడుతున్నారు. ఇప్పుడు మీకు నేను ఎలా కనబడుతున్నాను? చాలా ఫ్రెష్గా రెడీ, కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నా కదా. కానీ మీ స్థానంలో దేవుడు నన్ను చూశాడు అనుకో, నేను ఎలా కనపడతాను అంటే మొత్తం ఒళ్ళంతా కుష్టు పుండ్లు, ఎర్రగా రక్తము, పసుపు రంగులో చీము, తెల్లటి నీసు, ఇలా గాయాల నుంచి స్రవిస్తూ, చేతి మీదనే కాదు మొత్తం శరీరం అంతా ఈ తెల్లటి చొక్క ఎండిపోయినట్టుగా, అట్టగట్టకపోవడం అంటారు చూసారా, ఎండిపోయినట్టుగా. ఎందుకు ఎండిపోయింది? లోపల కూడా గాయాలు ఉన్నాయి కదా, ఆ లోపల గాయాల నుంచి కూడా రక్తము, చీము, నీసు, ఆ గాయాలకి ఇది అతుక్కుపోయి ఈ షర్టులో నుంచి ఇలా ఆ ద్రవాలు స్రవిస్తూ ముఖం మీద, ఒళ్ళంతా, తల మీద ఎంత అందవిహీనంగా ఉంటాడు ఒక కుష్ఠరోగి. అలా కనపడతాను దేవుని దృష్టికి నేను. యెషయా ద్వారా దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలందరూ ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు, ఒక్కడు కూడా మినహాయింపు లేదు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. అరకాలు మొదలుకొని తల వరకు మొత్తం అన్ని పుండ్లే, అన్ని గాయాలే. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కనీసం వాటిని బాగు చేయాలనేటువంటి కనీస చికిత్స కూడా జరగలే. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, మొత్తం శరీరం అంతా.
కుష్ఠరోగులతో పోలుస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ప్రతి ఒక్కడిని, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, చిన్న అని పెద్ద అని భేదం లేదు, చదువుకున్నవాడు చదువుకోనివాడు భేదం లేదు, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు ధర్మశాస్త్రాన్ని చదవనివాడు భేదం లేదు, లేవీడని భేదం లేదు, సామాన్య జనాభాని భేదం లేదు. ప్రతి ఒక్కడు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు అని ప్రతి ఒక్కడు కుష్ఠరోగులాగా. మొత్తం దేశం అంతా కుష్ఠరోగుల దేశం. ఏ దేశం అంట? ఇశ్రాయేల్ దేశం కాదు, కుష్ఠరోగుల దేశం. ఏ కుష్ఠరోగం ఇది? భౌతికమైన కుష్ఠరోగం కాదు, ఇది అంతరంగంలో కుష్ఠరోగం. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. సాధారణంగా యూదులు ఎలాగుంటారంటే చాలా అందగాళ్ళు. యూదులు ఒకసారి మీరు చూడండి, టీవీలో కానీ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. యూదులు చాలా అందంగా ఉంటారు. వాళ్ళ స్కిన్ టోన్ అనేది చాలా ఫెయిర్గా ఉంటుంది, చాలా బాగుంటారు వాళ్ళు చూడడానికి. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు చాలా అందంగా ఉంటారు. యూదులు చాలా తెలివైన వాళ్ళు, చాలా అందంగా ఉంటారు, చాలా బలిష్టంగా ఉంటారు వాళ్ళు. కానీ దేవుడికి ఎలా కనబడుతున్నారు అంటే వాళ్ళు కుష్ఠరోగుల్లాగా కనబడుతున్నారు. బహుశా ఈ మాటలు వింటున్నటువంటి నీవు చాలా అందంగా ఉన్నావేమో, చాలా ఫెయిర్ స్కిన్ టోన్ ఉందేమో, నీకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావేమో, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావేమో, మన పక్కనున్న వ్యక్తికి అందంగా కనిపిస్తున్నావేమో. ఇది కాదు ప్రాముఖ్యం. మనల్ని సృష్టించిన దేవుని కంటికి మనం ఎలా కనబడుతున్నాం అన్నదే ప్రాముఖ్యం. ఇశ్రాయేలులు చాలా అందంగా ఉంటారు, యూదులు చాలా అందంగా ఉంటారు, కానీ దేవుని దృష్టికి కుష్ఠరోగుల్లాగా కనబడుతున్నారు. మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయికి కుష్ఠరోగం ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారా? లేదా మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి కుష్ఠరోగి అయితే మీరు పెళ్లి చేసుకుంటారా? మనం ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయి అద్దం ఎదురుగా వచ్చి మనల్ని మనం అలంకరించుకుంటాం కదా. మన అందాన్ని ఎన్హాన్స్ చేసుకునేటువంటి, ఇంకా ఎక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మన ముఖం మీద ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడం కానీ ఏదో మొత్తానికి మన బ్యూటీని ఎన్హాన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా మన అందాన్ని ఇంకా హ్యాండ్సమ్గా తయారు కావడానికి పురుషులు కనబడే ప్రయత్నం చేస్తారు. అద్దం ఎదురుగా వచ్చి ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. మనం చూసుకోవాల్సింది ప్రతిరోజు అద్దంలో కాదు. అద్దంలో చూసుకోవడం తప్పేం లేదు, కానీ మనం ఎక్కువ శ్రద్ధ అద్దం మీద కాకుండా వాక్యం అనే అద్దంలో తొంగి చూసుకున్నప్పుడు మన అంతరంగ స్వరూపం మనకి కనబడుతుంది. ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మాట దగ్గరకు వచ్చినప్పుడు, ఈ దేవుని లేఖనాలని, ఈ బైబిల్ని అర్థంగా మనం భావిస్తే, బైబిల్ చదువుతున్నప్పుడు మన నిజమైన స్వరూపం ఏంటో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలులు చాలా అందగాళ్ళు, కానీ దేవుని దృష్టికి కుష్ఠరోగులా కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అంటే అరకాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా సరే గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, కట్టబడలేదంట, పెండబడలేదంట, తైలంతో మెత్తన చేయబడలేదంట, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంట, ప్రతివాని గుండె బలహీనం అయిపోయిందంట. మీరు తిరుగుబాటు చేయొచ్చు, ఇంకా మీరు ఏల కొట్టబడుదురు. తిరుగుబాటు చేయడం, కొట్టబడడం, తిరుగుబాటు చేయడం, కొట్టబడడం, యుద్ధాల రూపంలో, కరువుల రూపంలో, సమస్యల రూపంలో, రోగాల రూపంలో దేవుని మీద తిరుగుబాటు చేయడం, అటువైపు నుంచి పర్యవసానం రూపంలో దెబ్బలు తినడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చాలా జబ్బుల్ని మనకు చెబుతూ ఉంది. పలానా జబ్బు వచ్చింది, ఆ జబ్బు తాలూకు లక్షణాలు ఇవి, ఆ జబ్బు తాలూకు ప్రివెన్షన్ ఇలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఇలా ఉండాలి, ఇలాంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది మెడికల్ ఫీల్డ్కి WHO. మనం ప్రతినిత్యం చాలా రకాల జబ్బులు చూస్తూ ఉంటాం, కానీ లేఖనాల్లో మనం చూసినప్పుడు WHO కూడా తెలియనటువంటి, WHOకి మనం వివరించినా సరే అర్థం కానటువంటి జబ్బు పాపం అనే కుష్ఠరోగం. మనం లేఖనాలను తొంగి చూసినప్పుడు పాపం అనే కుష్ఠరోగంతో ప్రతి మానవుడు బాధపడుతున్నాడు. ఈ విషయం తెలియటం లే. నేను ముందు చెప్పాను, జబ్బు లక్షణాలు తెలిస్తే మనం త్వరపడి చికిత్స చేయించుకుంటాం. జబ్బు లక్షణాలే తెలియకపోతే మనం చికిత్సకు పరిగెత్తాం కదా. ప్రవక్త యెషయా అంటాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎద్దుల కంటే, గాడిదల కంటే దిగజారిపోయి బ్రతుకుతున్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకును. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మీరు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను విసర్జించారు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకా కొట్టబడుతున్నారు. అసలే కుష్ఠరోగంతో ఉన్నారు, మరలా కొట్టబడుతున్నారు. ఈ పాపాన్ని కుష్ఠరోగంతోనే కాకుండా మరలా తిరుగుబాటు చేయడం, మరలా అశూరియల చేత, బబులోనీయుల చేత, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల చేత మరలా దండయాత్రలు, ఈ యుద్ధం తాలూకు దెబ్బలు, గాయాలు, ఇవి అవసరమా మీకు?
మనం అందరూ పాపమని కుష్ఠరోగంతో ఉన్నామని యెషయా ఇశ్రాయేలీయుల్ని పోలుస్తూ మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ప్రతి మానవుడు పాపాత్ముడే, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. ఏ భేదమును లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. ఇర్మియా ఇంకా లోతుగా మాట్లాడతాడు చూడండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడెవడు అంటున్నాడు ఇర్మియా. హృదయము ఘోరమైన వ్యాధి. మానవుడని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు పాపం చేస్తున్నాడు. పాపం చేసే ప్రతివాడు దేవునికి కుష్ఠరోగిగా కనబడుతున్నాడు. మనం ప్రతినిత్యం మాట్లాడుతున్న మాటలు దేవునికి అనుకూలమైన మాటలేనా? దేవుని ఆలోచనకి వ్యతిరేకమైన మాటలా? మనం ఆలోచిస్తున్న ఆలోచనలు దేవునికి అనుకూలంగానే ఉన్నాయా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? మన ప్రవర్తన, మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? మనం గీసినటువంటి గీత తిన్నగా ఉందా, వంకరగా ఉందా అర్థం కావాలంటే స్కేల్ తీసుకోవాలి. స్కేల్ లేకపోతే తెలియదు. నేను గీసింది తిన్నగానే ఉంది అని అంటాను. నేను గీసిన గీత తిన్నగా ఉందా, వంకరగా ఉందా అని తెలియాలంటే స్కేల్ తీసుకోవాలి. స్కేల్ పెట్టినప్పుడు ఎంత వంకరగా గీసామో మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని మాటల దగ్గరికి, ఈ బైబిల్ దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో తెలిస్తే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎంత వంకరగా ప్రవర్తిస్తున్నామో మనకు అర్థమవుతుంది. యెషయా ఇశ్రాయేలీయులందరితో, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు కుష్ఠరోగులాగా దేవుడు కనపడుతున్నారు. అరకాలు మొదలుకొని తల వరకు ఎవడికి స్వస్థత లేదు అంటున్నాడు. అందరు రోగులే, ఎవడికి స్వస్థత లేదు. మరి ఎలా? ఈ పాపం అనే కుష్ఠరోగానికి, మనం దేవుడి మాటకు వ్యతిరేకంగా బ్రతికినటువంటి మన బ్రతుక్కి, మన తిరుగుబాటుకి, మన పాపానికి విరుగుడెక్కడా, స్వస్థత ఎక్కడా అనంటే యెషయా చెప్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఓ యూదులారా, ఇశ్రాయేలులారా, మీలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు అన్నాడా మొదటి అధ్యాయంలో. ఇప్పుడు స్వస్థత ఎలా వస్తుందో చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి, మనందరితో కూడా చెప్తున్నాడు. పాపం అనే కుష్ఠరోగంతో ఉన్న ప్రతి మానవుడితో యెషయా చెప్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మొదటి అధ్యాయంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదన్నాడు. 53వ అధ్యాయంలో తానే చెప్తున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుతున్నది. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు ఎన్ని రకాల పాపాల్లో ఉన్నానో, అవి పాపాలను కూడా తెలియదు నాకు. అదో పెద్ద సమస్య. నేను ముందే చెప్పాను కదా, రోగం తాలూకు లక్షణాలు కనిపిస్తే అది మంచి జబ్బే, మనం కోలుకోవచ్చు. రోగం తాలూకు లక్షణాలు కనబడకపోతే అది ప్రమాదకరమైన జబ్బు. అలా నేను గతంలో నేను చేసేది పాపం అని కూడా నాకు తెలియదు, అంత భయంకరత్వంలో బ్రతుకుతున్నా. నేను మాట్లాడేది బూత్ అనే విషయం కూడా నాకు తెలియదు. అలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నా. ఎన్ని బూతులు మాట్లాడితే అంత గొప్పతనం. వాడితో మాట్లాడకూడదురా, వాడు మాట్లాడితే మామూలుగా ఉండదు, అదేదో ఘనత అన్నట్టుగా, అదేదో గొప్ప విషయం అన్నట్టుగా. అబద్ధాలు చెప్పడం అది తప్పని ఎవరు చెప్పలే నాతో. ఎన్ని అబద్ధాలు చెప్తే అంత తెలివైనవాడు, ఎంత మోసం చేస్తే అంత గొప్పవాడు, ఎంత సంపాదిస్తే అది ఏ మార్గంలో సంపాదిస్తున్నాడు అన్నది అనవసరం. ఎంత సంపాదిస్తే అంత గొప్పవాడు, అంత తెలివైనవాడు. నువ్వు లంచమే తీసుకుంటావో, హత్య చేస్తావో, దొంగతనమే చేస్తావో, ఏమైనా చేయి, డబ్బు సంపాదించాలంతే. ఇలా అది పాపమని కూడా తెలియనటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్న గతంలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన తర్వాత ఆయన శిలువను నిదానించి చూసినప్పుడు ఆయన మీద పడిన ప్రతి దెబ్బ నా కోసమే కదా, నేను చేసిన అతిక్రమాలకే కదా, నేను చేసిన దోషాలకే కదా, నేను చేసిన పాపాలకు కదా ఆయన మీద దెబ్బలు పడ్డాయి, నేను చేసిన పాపాలకు కదా ఆయన మేకులు కొట్టించుకొని, నేను చేసిన పాపాలకు కదా ఆయన రక్తం గారుస్తున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువను నిదానించి చూసినప్పుడు నా పాపపు నీసు, నా పాపం ఎంత అసహ్యమైందో, నేను ఎంత పాపం కుష్ఠరోగినో నాకు అర్థమైంది. అది మాట్లాడుతున్నాడు యెషయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నేను చేసిన పాపాలకి నన్ను ఎవరు పట్టుకొని వీధిలో కట్టేసి కొరడాలతో కొట్టలే, నా మీద దెబ్బలు పడలే.
ఎవరైనా నన్ను పట్టుకుని కొట్టి ఉంటే అప్పుడు నేను దొంగతనాన్నో వ్యభిచారాన్నో మోసాన్నో మానివేస్తుంటే మేము కొట్టామండి పలానా వ్యక్తిని కాబట్టి ఆ వ్యక్తి మానేశాడు అంటే అందులో న్యాయం ఉంది. నేను ఈరోజు పాపం మానడానికి కారణం ఏంటంటే నన్ను ఎవరో పట్టుకుని కొట్టారని కాదు, నా మీద దెబ్బ పడలే. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడిన దెబ్బను చూసి నా పాపపు గాయాలకి స్వస్థత వచ్చింది. నేను చేసిన పాపానికి ఆయన మీద కొరడ దెబ్బలు పడ్డాయి, ఆయన మీద పిడిగుద్దులు పడ్డాయి, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. నేను కదా ముఖం మీద ఉమ్మి వేయించుకోవాల్సి ఉంది, అలాంటి నీచమైన పాపాలు చేసింది నేను కదా. అలా ఎవరైనా నా మీద గాండించి ఉమ్మినప్పుడు అది నాకు న్యాయమే. కారణం ఏంటంటే నేను చేసిన పాపాలు అలాంటివే. అలాంటి రహస్యమైన నీచమైన దారుణమైన ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ అంతగా చెడిపోయింది నేను. మరి నా ముఖం మీద ఉమ్ము పడకుండా ఆయన ముఖం మీద ఉమ్ము పడిందేంటి? అది చూసినప్పుడు నా పాపాలకి స్వస్థత లభిస్తుంది. నా పాపాలు మానేసుకున్నా, నా పాపాలు నాకు అసహ్యంగా అనిపించాయి, వాటి విషయమై పశ్చాత్తాపడ్డాను, వాటి విషయమై ఇప్పటికీ చింతిస్తున్నా, ఇప్పటికీ ఏడుస్తున్నా. మరలా ఆ పాపాల జోలికి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా ముఖం మీద ఉమ్ముబడి ఉంటే నేను తుడుచుకుని మరలా వెళ్ళుండేవాడిని. నా ముఖం మీద పడలే, ఆయన ముఖం మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మన పాపాలకి స్వస్థత. ఎంత తీక్షణంగా ఆయన సిలువ వైపు చూస్తే, ఎంత దగ్గరగా ఆ గాయాలని మనం చూడగలిగితే, ఎంత లోతుగా ఆయన గాయాలని తడిమి తడిమి చూడటం మనం ప్రారంభిస్తే మన ప్రతి పాపానికి స్వస్థత అక్కడే ఉంది. మనందరి రోగం ఏంటి? టీబీనా, క్యాన్సరా, లెప్రసీనా, ఎయిడ్స్? ఏంటి మనందరి సమస్య? భౌతికమైన రోగం కాదు మన సమస్య, అంతరంగంలో కుష్ఠరోగం, పాపం అనే కుష్ఠరోగం. ఆ పాపాన్ని క్షమించడానికి, తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువనెక్కాడు అని చెబుతున్నాడు యెషయా 53వ అధ్యాయంలో. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నాకైతే నా పాపపు గాయాల నుంచి స్వస్థత నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడిన ప్రతి దెబ్బను బట్టి నాకు స్వస్థత వచ్చింది. మరి మీకు వచ్చిందా? ఆ గాయాలు మనవే, ఆ దెబ్బలు మనవే, ఆ అవమానం మనదే. మనం కదా పాపం చేసింది. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఇంకా మనం తిరుగుబాటు చేస్తే మనల్ని తప్పించేది ఎవరు? సిలువ మీద మన కోసమే ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించు, పశ్చాత్తాపడు.